ఈ మధ్య అక్కడక్కడ జరుగుతున్న చర్చ ఒకటి ఇక్కడ పేపర్లో కూడా వచ్చింది. ఎవరు అధికారంలో ఉంటే వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే నిర్ణయాల దగ్గర ఉంటారు, అమలు చేసే దగ్గర లేదు. హెచ్ఎండిఏ పరిధిలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో. వాళ్ళ మరి ఏమిటి అనేది ఒక ప్రశ్న, సీరియస్ చర్చ జరుగుతున్నది. వాస్తవమే అది. ఎందుకంటే హెచ్ఎండిఓ పరిధిలో ఉన్న మెజారిటీ ప్రాంతం అంతా ఉన్న జిల్లా పేరే ఆ సామాజిక వర్గం పెట్టుకున్నారు. జిల్లా పేరే అది ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అదే సామాజిక వర్గం, రెవెన్యూ మినిస్టర్ అదే సామాజిక వర్గం, ఇంకా కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సామాజిక వర్గం నుంచే పెట్టుకుంటారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, నేను నారాయణ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇస్తా. ఎందుకంటే మాకు మొదటి కలెక్టర్గా మా దగ్గర కలెక్టర్గా ఆయన పనిచేశారు. ఈజ్ ఏ హానెస్ట్ అండ్ జెంటిల్మెన్. ఆయన తర్వాత నిజామాబాద్లో పనిచేసినప్పుడు కూడా నేను వెళ్ళాను, వికారాబాద్లో పనిచేసినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నా. ఆయన ఈజ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. రెడ్డి అనే ఫీలింగ్ కానీ, రెడ్లకే చేయాలనేది కానీ, ఒక సామాజిక వర్గం కొమ్ము గాయాలని కానీ ఎక్కడ కూడా ఆయన ఆలోచించడు. ఈజ్ ఎ బెస్ట్ కలెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. కాబట్టి సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన ఆయన క్రెడిట్స్ అన్ని పోవు కదా, ఆయన క్రెడిబిలిటీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ కింది స్థాయి అధికారులు అందరూ కూడా అదే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో ఇట్లాంటి విమర్శ వచ్చినప్పుడన్నా కొంత బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళంతా ఐఏఎస్లు, కన్ఫర్డ్ ఐఏఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్స్. బట్ ఈ ఈక్విలిబ్రియం అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ రియల్ ఎస్టేట్ నడుస్తున్న ప్రాంతం అంతా హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. కాబట్టి ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినవి. కాబట్టి కొంత మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుంది అనేది ప్రజల్లో ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి క్లీన్గా కనబడాలన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మంచి బెస్ట్ ఆఫీసర్స్ అన్ని కులాలలో ఉన్నారు, మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఆ కులంలో ఉన్న వాళ్ళని కూడా నేను బెస్ట్ ఆఫీసర్స్ కాదనా, కానీ కొన్ని ఈక్వేషన్స్ రాజకీయాలలో అవసరమవుతాయి. ఒకసారి చర్చ వచ్చిన తర్వాత ఆగదు, అది ఇక రాయేస్తారు, పోతుంది. కాబట్టి అది కొంత బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద. కానీ కొన్నిసార్లు యాదృచ్ఛికంగా కూడా జరగవచ్చు కదా, కావాలని జరగకుండా కూడా. అంటే జనరల్గా ఏమైందంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్య పాత్రలలో ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్లలో కూడా ఏసీపీలు, డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో ఈ కమిషనరేట్ల పరిధిలో ఉన్నవాళ్ళు, పెరిఫెరీలో ఉన్నవాళ్ళు మంచి మంచి పొజిషన్స్ అన్నీ కూడా, అంటే కొంచెం బిజీగా ఉండే ఆఫీసులు కావచ్చు, కొద్దిగా ఇన్కమ్ ఎక్కువ ఉండే ఆఫీసులు కావచ్చు, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగున్న జోన్స్ కావచ్చు, ఇట్లాంటి కాడ ఏంటంటే పర్టికులర్గా ఆ సామాజిక వర్గం వాళ్ళని తీసుకొచ్చి 1 year 2 years కాని వాళ్ళని కూడా తీసేశారు. అక్కడి నుంచి తీసేసి కొంతమందికి అయితే వాళ్ళు పోస్టింగే ఇవ్వలేదు, వాళ్ళని ఓన్లీ కమిషనరేట్కు సరెండర్ చేశారు. వాళ్ళకి డ్యూటీ లేదు, వాళ్ళకి శాలరీ లేదు, శాలరీ కూడా ఇయ్యరు. మళ్ళీ ఏదన్నా పడ్డప్పుడు ఇస్తారు. లేదు, వాళ్ళు డ్యూటీ ఉండదు, శాలరీ ఉండదు. ఎప్పుడో ఒకసారి పోయి కమిషనర్ కనబడి సంతకం పెట్టి వస్తారు. అంటే ఇట్లా ఎక్కువ మంది ఎవరైతే సరెండర్ చేయబడ్డారో వాళ్ళంతా ఆ సామాజిక వర్గం వాళ్ళు కాదు. వీళ్ళ ప్లేసులలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు. ఇది కూడా ఎక్కువ చర్చనీయాంశంగా ఉన్నది. కేవలం రెవెన్యూ అధికారులే కాదు, పోలీస్ అధికారులు కూడా. మొత్తం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఈ మూడిట్లో కూడా ఇది కనబడతా ఉంది మనకి. కానీ ఏమంటే నేను నాతో మాట్లాడే వాళ్ళు ఒకటి, సన్నబియ్య విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. పర్వాలేదు, మేము అనుకున్నాం కానీ అనుకున్న దానికంటే బాగుంది అని ఒక భావన ఉన్నది. అంటే డెఫినెట్గా సన్నబియ్యం ఇచ్చినప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. కానీ ముక్కిపోతున్నాయి దొడ్డు బియ్యం ఎక్కడ, గోడౌన్లు ఖాళీ ఎఫ్సిఐ గోడౌన్లలో, అది ప్రజల డబ్బే కదా, ప్రజలది మొత్తం. ఇవాళ ఈ సన్న బియ్యం స్టోర్ చేద్దామంటే కూడా ఖాళీలు లేకుండా నెలల తరబడి ముక్కిపోతున్నాయి, ఆడ పురుగులు వస్తున్నాయి. అంటే నేను ఒక పాజిటివ్ చెప్తే మీరు పెట్టరే, అంటే బ్యాలెన్స్ చేస్తున్నా నేను. అవి ఇవ్వాలని నేను అంటలేను, ఆ దొడ్డు బియ్యం తెచ్చి రైతులు వీళ్ళకి ఇవ్వాలి రేషన్ షాపులలో అంటలేను. ఇది మంచి పథకం, ప్రజలందరికీ కూడా అది ఇవ్వడం అనేది డెఫినెట్గా అభినందించదగ్గది. కానీ వాటి సంగతి కూడా చూడాలి కదా. డెఫినెట్గా సన్న బియ్యం తర్వాత ఫ్రీ బస్ విషయంలో మా రిపోర్టర్ వెళ్ళి మాట్లాడారు. ప్రజలు విమెన్ చాలా హ్యాపీగా ఉన్నారు. అది తర్వాత రైతు భరోసా మొన్న ఇచ్చారు కదా, మా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ విషయంలో కూడా కొంత అనుకూలతనే ఉంది. సరే, అంటే ఇన్ని 3 అనుకూలతలు ఉన్నప్పుడు ఇవి సరి చేసుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడిన నెగిటివ్స్ ఏవి ఉన్నాయో ప్రజల్లో, ఒక చర్చ ఏవైతున్నాయో అవి సరి చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే నేను అనేది ఒకసారి గుడ్ బిగినింగ్ ఈజ్ గుడ్ సక్సెస్ అంటారు, ఆఫ్ సక్సెస్. మంచి
ప్రయాణము ఆఫ్ సక్సెస్ అని అంటాం. ఎందుకంటే చెర్లపల్లి దాకా సికింద్రాబాద్ నుంచి ట్రైన్ పట్టాల మీద అక్కడ దాకా వచ్చిందంటే ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. ఎందుకంటే ఢిల్లీకి 1 గంట ఆలస్యంగానైనా చేరుతుంది. కానీ ఇక్కడ డిరైల్ అయిపోయింది. పాలన మొదలవడమే పట్టాల మీకెళ్ళి దిగింది. మళ్ళీ ఎక్కియాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక ముద్ర పడ్డది చంద్రబాబు నాయుడు మనిషి అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. అదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠాన కూర్చోబెట్టింది చంద్రబాబు స్నేహమే. రేపు ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగకుండా మళ్ళీ అధికారంలోకి రెండవసారి రాకుండా ఆపగలిగేది కూడా ఈ చంద్రబాబుతో ఉన్న స్నేహమే. అదొక్కటి చాలు తెలంగాణ ప్రజలలో, వేరే అక్కర్లేదు. కానీ మీరు అన్నారు ఒక మాట, ఇంతమందికి ఒక మాట అన్నారు, తెలంగాణ ప్రజలకు తెలివిగల వాళ్ళు, ఒక సామాన్యమైన వ్యక్తి రేవంత్ ముఖ్యమంత్రి చేయగలిగింది వాళ్ళే అని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు స్నేహితుడని ప్రజలు అప్పుడు గుర్తించలేదు కదా. అంటే ఒకటేంటంటే ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు. వాళ్ళ మంచో చెడో వాళ్ళు అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్నారు. ఎందుకు కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనుకున్నారంటే అప్పుడు మనం తెలంగాణ ఇచ్చినా కూడా సోనియమ్మ కోటే లేదు. వాళ్ళు ఇక్కడ అక్కడ 2 దిక్కులా చెడిపోయింది వాళ్ళకు. ఓసారి ఇచ్చి చూద్దాం, వీళ్ళని కూడా ఒకసారి పదవిలోంచి దించాలి అనేది సీరియస్గా అందరూ అనుకున్నది. కూడబలుకున్నట్టే ఉంటుంది ప్రజాభిప్రాయం అనేది. సరే, ఆ అభిప్రాయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కోసం కాకుండా కాంగ్రెస్ కోసం వాళ్ళు ఓటు వేశారు. కానీ సారథ్యం ఎవరిది? రేవంత్ రెడ్డిది. కాబట్టి ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, నా నాయకత్వంలో వచ్చింది. 2 నెలల ముందు వరకు కాంగ్రెస్కి అటువంటి పరిస్థితే లేదు. బండి సంజయ్ని కనుక దించకపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బండి సంజయ్ని దించేసరికి బీజేపీ కూడా పూర్తిగా అందులో పోయిన నాయకులు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వివేక్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి లాస్ట్ మినిట్లో ఆయన ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యిండు, ఆయన కొడుకు ఎంపీ అయ్యిండు. అంతకుముందు వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్నారు. ఇట్లా చాలామంది అటు పోయిన వాళ్ళు మళ్ళీ కొంతమంది రిటర్న్ రావడము, ఒక ట్రెండ్ అనేది కాంగ్రెస్కి అనుకూలంగా జస్ట్ లాస్ట్ 2 monthsలో మారిపోయింది. చివరి 2 నెలల్లో మారిపోయింది. బట్ రేవంత్ రెడ్డి ఏంటంటే ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల అవసరాలు తీర్చాడు కాబట్టి రాహుల్ గాంధీ దృష్టిలో ఈజ్ ద డైనమిక్ పర్సన్ అని పడ్డారు. దేశ చరిత్రలనే పార్టీలోకి వచ్చిన 4-5 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ జరగలేదు. అది కేవలం తెలంగాణలో మాత్రమే జరిగింది. అంటే క్యాపబుల్ ఉంది కాబట్టి వాళ్ళు గుర్తించారు. కెపాబిలిటీ లేదని ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి కెపాబిలిటీ లేదని నేను అనట్లేదు. బట్ ఉండాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నది. కానీ ఒక మాట, అక్కడ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి నీడన ఉండే అవకాశం ఉంటుందా? నీడన ఉండకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సాధ్యమైన విషయం. ఎదురుగా నో చెప్పే పరిస్థితి ఉండదు, సాయుధ్యం ఉంటుంది. ఎంతైనా ఆయనకి నాకు జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. ఎందుకంటే ఈయన స్టూడెంట్ ఉన్నప్పుడు ఆయన చక్రం తిప్పాడు, మంత్రిగా ఉన్నాడు. బహుశా 78లో ఈయన 10th class చదువుతుంటాడేమో. అప్పుడు ఆయనే మినిస్టర్ కదా, ఎవరు మన చంద్రబాబు నాయుడు అంజయ్య క్యాబినెట్లో. చెన్నారెడ్డి తర్వాత అంజయ్య గారు 80లో వచ్చారు. జంబో క్యాబినెట్ 61 మంది 62 మందిలో రాజశేఖర రెడ్డి ఒక మంత్రి, చంద్రబాబు నాయుడు ఒక మంత్రి. ఎంతైనా ఆయన సుపీరియారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరమైనా ఇప్పుడు ఆయన కలిస్తే నేనే గౌరవిస్తాను చంద్రబాబు నాయుడు. అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, జూనియర్ సీనియర్ కాబట్టి. ఇంకోటి, ఈయనను ముఖ్యమంత్రి చేయడంలో ఒక క్రియాశీలక పాత్ర చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒకటి పిసిసి కాంగ్రెస్ దిక్కు పోవడానికి కానీ, కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కావడానికి కానీ, కాంగ్రెస్లో ప్రెసిడెంట్ కావడానికి కానీ, పిసిసి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావడానికి కానీ, ఎన్నికలల్లో మొదటిసారేమో ఈయన కోసం ఆయన పోటీ పెట్టినా పంచుకున్నాడు, సీట్లు పంచుకున్నాడు. కాంగ్రెస్ను గెలిపియండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నాడు. అది ఎవరి కోసం అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి పార్టీలోకి. ఇక ఒంటరిగా టీడీపీ ఎదుర్కోలేదు కేసీఆర్ని అని చెప్పి ఆ రకమైన స్ట్రాటజీ తీసుకున్నాడు. రెండోసారి ఏకంగా పోటీయే పెట్టలేదు. వాళ్ళ అధ్యక్షుడే రిజైన్ చేసి బీఆర్ఎస్లోకి పోయిండు, కాసాని జ్ఞానేశ్వర్. అంటే ఏ పార్టీ అయినా తనకు తాను సూసైడ్ చేసుకుంటుందా? అంటే ఏదో ఒకటి బలమైన కారణం ఉండాలి. కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? మైనస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుందా చంద్రబాబు నాయుడుకు? కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కోసం తన పార్టీని చంపుకున్నాడు. ఇక్కడ అధ్యక్షుడు కూడా లేకుండా అయింది ఆ పార్టీకి. అటువంటి పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్? ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని మీకు చెప్పేటివి ఉంటాయి, కొన్ని మీడియాలో చెప్పలేనివి ఉంటాయి. బట్ ఏదేమున్నా రేవంత్ రెడ్డి ఆయన ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నంతకాలం తెలంగాణకు న్యాయం జరగదు.